ఇండియాకు ఏమాత్రం లాభం చేయని ఈ డీల్ని నరేంద్ర మోదీ ఎందుకు ఒప్పుకున్నట్లు? ఇది కోట్ల డాలర్ల ప్రశ్న. ఇక్కడే ఎప్స్టీన్ ఫైల్స్ తెర మీదకి వస్తుంది. మోదీ పేరు ఈ ఎప్స్టీన్ ఫైల్స్లో బయటికి రావడాన్ని రాజకీయ విశ్లేషకులు, ఆర్థిక నిపుణులు ప్రస్తావిస్తున్నారు. ఎప్స్టీన్ ఫైల్స్లో మోదీ నేమ్ బయటకు వచ్చిన 2-3 రోజుల్లోనే అమెరికాకు పూర్తిగా అనుకూలంగా ఉండే ఈ ట్రేడ్ డీల్ని చేసుకోవడం, మోదీ అడగడం వల్ల నేను చేసుకున్నాను అని చెప్పి ట్రంప్ చెప్పారు కదా. సో దీని వెనుక ఎప్స్టీన్ ఫైల్స్ ఒత్తిడి ఉందా అనే అనుమానాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. నమస్తే ఫ్రెండ్స్, నా పేరు తులసి చందు. అమెరికా మా ఇంటికి వస్తే ఏం తెస్తావు, మీ ఇంటికి వచ్చినప్పుడు ఏమిస్తావు అని చెప్పి భారతదేశాన్ని అడిగితే ఎలా ఉంటుందో ఈ డీల్ కూడా అలాంటిదే. ఎస్, భారత్ అమెరికా మధ్య కుదిరిన ట్రేడ్ డీల్ ఎట్టి పరిస్థితుల్లోనూ ఫాదర్ ఆఫ్ ఆల్ డీల్స్ కానే కాదు. ఇది ఫైనలైజ్ అయ్యి భారత్ సంతకం చేస్తే మన దేశానికి, మన రైతులకి, మన పరిశ్రమలకు ఇది మరణ శాసనం లాంటి డీల్ అవుతుంది అనే అభిప్రాయాలు ఉన్నాయి. ఇది అమెరికాకు 140 కోట్ల మంది భారతీయుల్ని కన్జ్యూమర్స్గా మార్చేసే ఒక డెడ్లీ డీల్ కాబట్టి ఇది అమెరికాకు మాత్రమే లాభం, ఇండియాకు కాదు. ఈ డీల్ భారతదేశానికి ఎలా లాభమో బహిరంగంగా చెప్పకుండా, డీల్లో ఏం పెడుతున్నారో చెప్పకుండా ప్రధాని నరేంద్ర మోదీ సన్మానాలు అందుకుంటున్నారు. ఇండియా యుఎస్ ట్రేడ్ డీల్ ఏంటి, ఇది మనకు ఎలా నష్టము, ప్రతి ఒక్కరూ కూడా దీన్ని తెలుసుకోవాలి. ఇది ఎక్కువ మందికి చేరాలి అంటే మీరు చేసే లైక్ చాలా ఇంపార్టెంట్. ఈ ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూస్తుంటే మస్ట్గా సబ్స్క్రైబ్ చేయండి. ఇండియా యుఎస్ ట్రేడ్ డీల్లో సెలబ్రేషన్స్ చేసుకోవడానికి పైకి చెప్తున్న కారణం ఏంటి? దీనివల్ల అమెరికా మన వస్తువుల మీద వేస్తున్న టారిఫ్ 50% నుంచి 18% తగ్గించడము అని చెప్పి కదా. ఇది ప్రస్తుతం మన స్టాక్ మార్కెట్లను బూస్ట్ చేస్తుంది, మన రూపాయిని బలపరిచేలాగా చేయొచ్చు, మన ఎక్స్పోర్ట్స్ కూడా పెరిగేలాగా చేస్తుంది ఖచ్చితంగా. కానీ 18% టారిఫ్ కూడా చాలా ఎక్కువ. 50% కంటే 18% నయం కదా అని చెప్పి మనకు అనిపించవచ్చు. కానీ ఎగ్జాక్ట్లీ 1 year బ్యాక్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడైనప్పుడు ఇండియా మీద అమెరికా టారిఫ్ ఎంతో తెలుసా? కేవలం 2-3%, 2 ఆర్ ఆల్మోస్ట్ 3% మాత్రమే ఉండేది. 2025 ఏప్రిల్లో మొత్తం దేశాలని బ్లాక్మెయిల్ చేస్తూ ట్రంప్ టారిఫ్స్ని వేశాడు. మనం రష్యా దగ్గర నుంచి ఆయిల్ కొంటున్నందుకు రష్యాతో మీరు డీల్ క్యాన్సిల్ చేసుకోవాల్సిందే అని చెప్పి బ్లాక్మెయిల్ చేయడానికి 50% దాకా మన మీద ట్యాక్స్ని పెంచేశారు. I put a 50% tariff on India because they're buying oil from Russia. That's not an easy thing to do. That's a big deal. మీరు ఆ డీల్ క్యాన్సిల్ చేసుకుంటే మేము తగ్గిస్తాము అని చెప్పి ఇప్పుడు 18% తగ్గించారు. కాబట్టి ఇక్కడ మనం సంతోషపడిపోతున్నాం. కానీ 1 year బ్యాక్తో పోల్చితే ఇప్పుడు కూడా అమెరికా మన మీద 15% ఎక్కువ ట్యాక్స్ వేసింది అనేది అసలు నిజం. మనం అమెరికా మీద నిన్న మొన్నటి దాకా 15% టారిఫ్లు వేసాము, కొన్ని వస్తువుల మీద 70% దాకా టారిఫ్లు వేసాం. మనం దానివల్ల అభివృద్ధి చెందిన దేశంగా మన ప్రయోజనాలను కాపాడుకోగలిగాము. ఎప్పుడు కూడా అభివృద్ధి చెందిన దేశాల మీద మనలాంటి అభివృద్ధి చెందుతున్న అలాగే పేద దేశాలు ఎక్కువ టారిఫ్స్ వేస్తాయి. కానీ ఆ పాత విధానాలకి కంప్లీట్గా చెక్ పెట్టాడు ట్రంప్. అంటే అమెరికా వస్తువులు మన దేశంలోకి వస్తే మనం ఏ ట్యాక్స్ వేయకూడదంట, క్రమంగా ట్యాక్స్లన్నీ 0 చేసేయాలంట, మనం మాత్రం ఏ ట్యాక్స్ వేయకూడదు. కానీ మనం అమెరికాకి మన వస్తువులను పంపినప్పుడు అక్కడ 18% ట్యాక్స్ వాళ్ళు వసూలు చేస్తారు. ఇది ఎక్కడ న్యాయము? కానీ ఇది ఆ డీల్లో ఉంది. ఈ డీల్లో మనకి చాలా నష్టం చేసే ఇంకొక ఇంపార్టెంట్ విషయం, రష్యా నుంచి ఆయిల్ డీల్ క్యాన్సిల్ చేసుకోవడం. అలా క్యాన్సిల్ చేసుకుంటే ఇండియాకు ఎంత నష్టమో మన ప్రధానమంత్రికి, మన కేంద్రానికి తెలిసినా కూడా ట్రంప్ అంత ధైర్యంగా ఈ క్యాన్సిల్ చేసుకోవడానికి, రష్యా నుంచి ఆయిల్ డీల్ క్యాన్సిల్ చేసుకోవడానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఒప్పుకున్నారు అని చెప్పి ఎలా ప్రకటించగలిగారు? నిజంగా ఒప్పుకున్నారా? ప్రపంచంలో క్రూడ్ ఆయిల్ భారీగా కొనే 3వ అతిపెద్ద దేశం మన దేశం. 88% క్రూడ్ ఆయిల్ని మనం ఇంపోర్ట్స్ చేసుకుంటున్నాం. ఇండియాకు రష్యా డిస్కౌంట్ రేట్తో క్రూడ్ ఆయిల్ సప్లై చేస్తుంది. అలా యుక్రెయిన్ వార్ స్టార్ట్ అయిన తర్వాత మన దేశము 30-40% క్రూడ్ ఆయిల్ని రష్యా నుంచే ఇంపోర్ట్ చేసుకుంటుంది. ఒక్క బ్యారెల్ క్రూడ్ ఆయిల్ $50కు రష్యా ఇప్పుడు మనకు సప్లై చేస్తుంది. ఇది మనకు పెద్ద అడ్వాంటేజ్. రష్యా నుంచి కాకుండా అమెరికా నుంచి, అంటే వెనిజులా క్రూడ్ ఆయిల్ని అమెరికా ద్వారా మనం కొంటే అది మనము బ్యారెల్ $66 పెట్టి కొనాలి. ప్రతి బ్యారెల్ క్రూడ్ ఆయిల్ పైన మనం $16 ఎక్కువ పే చేయాలి అమెరికాకు. మనం ఒక్క రోజులో రష్యా నుంచే ఎంత క్రూడ్ ఆయిల్ ఇంపోర్ట్ చేసుకుంటున్నామో తెలుసా? యావరేజ్గా 15 లక్షల బ్యారెల్స్. సింపుల్ మ్యాథ్స్ ఇది. 15 లక్షల బ్యారెల్స్ ఇంటూ $16 క్యాలిక్యులేట్ చేయండి. ఒక్క రోజులో 216 కోట్ల రూపాయలని అదనంగా అమెరికాకి ఇవ్వాలి మనం రష్యా నుంచి ఈ డీల్ క్యాన్సిల్ చేసుకుంటే. ఇలా 1 yearకి ఎంత అవుతుంది? 79,000 కోట్ల రూపాయల భారము ఇండియా మీద పడుతుంది కేవలం ట్రంప్ను మెప్పించడానికి. అంత అవసరం మనకేంటి అసలు? రష్యా ఎంతకాలం మనకు సప్లై చేయగలుగుతుందో డిస్కౌంట్ ప్రైస్కి, ఈ అవకాశాన్ని మనం ఎందుకు ఉపయోగించుకోకూడదు? దీనికి ట్రంప్ వార్తో లింక్ చేస్తున్నాడు, దాని గురించి మళ్ళీ మాట్లాడదాం. ఇదంతా కూడా మనం కట్టే ట్యాక్స్ డబ్బా కాదా?
మన దేశం ఎక్కువ పెట్టి క్రూడ్ ఆయిల్ కొంటే ఇమ్మీడియట్గా మన మీద పడే ఎఫెక్ట్ ఏంటి తెలుసు కదా. మన పెట్రోల్ గ్యాస్ ధరలు భగ్గుమని పెరుగుతాయి, నిత్యావసర వస్తువుల ధరలన్నీ పెరిగిపోతాయి. ఒక్క పెట్రోల్ పెరిగితే చాలు ఇన్ఫ్లేషన్ పెరిగిపోతుంది. అంటే డైరెక్ట్గా 79,000 కోట్లు మాత్రమే కాదు, ఎకానమీ మీద మనందరి మీద పడే భారం చాలా ఎక్కువ. అదంతా క్యాలిక్యులేట్ చేస్తే అది ఎన్ని లక్షల కోట్ల రూపాయలకి కౌంట్ అవుతుందో వచ్చే ఆ నష్టం. అంతేకాదు రష్యా నుంచి మనం కొంటున్న క్రూడ్ ఆయిల్ కంటే కూడా ఎక్కువ క్రూడ్ ఆయిల్ కొనాలి అని చెప్పి కూడా ట్రంప్ ప్రెషర్ చేస్తున్నాడు. అంటే ఇప్పుడు మనం 30% 40% కొంటున్నాం కదా, అంతకంటే ఎక్కువ కొనండి మీరు అని కూడా చెప్తున్నాడు. మనం ఇంత భారం మోసినందుకు అమెరికా మనకి ఇస్తున్నది ఏంటి? జీరో. వాళ్ళ వస్తువుల్ని జీరో టారిఫ్తో కొనండి అని చెప్పి చెప్తోంది. మా ఇంటికి వస్తే ఏం తెస్తావు, మీ ఇంటికి వస్తే ఏమి ఇస్తావు, ఇదే అనమాట అది. సో రష్యాతో డీల్ వద్దు అని చెప్పి అంటున్నావు కదా, అయితే రష్యా సప్లై చేసే అదే $50 నువ్వు కూడా సప్లై చేయి అని చెప్పి మనం ఎందుకు అడగకూడదు ట్రంప్ని, అమెరికాని? అలా ఎందుకు అడగలేకపోతున్నారు మన ప్రధాని మోదీ గారు? మోదీకి ఉన్న ఆబ్లిగేషన్ ఏంటి అనేది ఇక్కడ చాలా పెద్ద ప్రశ్న. ఈ ట్రేడ్ డీల్ మన రైతులకు, మన అగ్రి ఇండస్ట్రీకి ఎలా నష్టమో చెప్పే ముందు ఈ ట్రేడ్ డీల్ గురించి ట్రంప్ చేసిన ప్రకటన, మోడీ చేసిన ప్రకటన, ఈ రెండింటినీ కూడా ఇండియా కోణంలో చూద్దాం. ట్రంప్ ఏమన్నారు? నా గొప్ప స్నేహితుల్లో ఒకరు, శక్తివంతమైన నేత ప్రధాని నరేంద్ర మోదీతో నేను మాట్లాడాను. వాణిజ్యము, రష్యా ఉక్రెయిన్ యుద్ధానికి ముగింపు పలకడంతో పాటు చాలా అంశాల మీద మేము చర్చించాము. రష్యా నుంచి చమురు కొనుగోలు నిలిపివేయడానికి, అమెరికా నుంచి ముఖ్యంగా వెనిజులా నుంచి భారీగా చమురు కొనడానికి మోదీ అంగీకరించారు. ఇది ట్రంప్ స్పష్టంగా రాశారు చూడండి. సో ఇది చాలా ఇంపార్టెంట్. మోదీ ఒప్పుకున్నారు అని చెప్పి ట్రంప్ చెప్తున్నాడు. ఉక్రెయిన్లో యుద్ధాన్ని ఆపడానికి ఇది తోడ్పడుతుంది. మిత్రుడు మోదీ విజ్ఞప్తి మేరకు ఆయన మీద గౌరవంతో యుఎస్ ఇండియా ట్రేడ్ డీల్కు నేను అంగీకరించాను. మోదీ విజ్ఞప్తి చేశారంట. ఒక రకంగా మోదీనే ప్రపోజ్ చేస్తే, మోదీ నన్ను బ్రతిమలాడుకుంటే నేను పోతే పోనీలే అని ఒప్పుకున్నాను అనేలాగా ఇండియాని తక్కువ చేస్తూ ట్రంప్ ట్వీట్ ఉంది. సో ఇంకా ఏమన్నాడు? ఈ డీల్ వెంటనే అమల్లోకి వస్తుంది. భారత్ మీద అమెరికా వేసిన ప్రతీకార ట్యాక్స్ రెసిప్రోకల్ టారిఫ్ను 20% నుంచి 18% తగ్గిస్తున్నాము. బదులుగా అమెరికన్ ప్రోడక్ట్స్ పైన ఇండియా టారిఫ్స్ క్రమంగా 0కు తగ్గిస్తుంది, వాణిజ్య అడ్డంకులను తొలగిస్తుంది అని చెప్పి అంటున్నాడు. సో అలా తొలగించడానికి మోదీ ఒప్పుకున్నారు. ఇండియా అమెరికాకు వేసే టారిఫ్ని క్రమంగా 0 చేయడానికి మోదీ ఒప్పుకున్నారు అని చెప్పి ట్రంప్ చెప్తున్నాడు. అంటే మళ్ళీ చెప్పాను కదా, 2 రకాలుగాను ట్రంప్కే లాభం. ట్రంప్ వస్తువు మన దేశానికి వెళ్ళినా, మన దేశ వస్తువు అమెరికాకి వెళ్ళినా ట్రంప్కే లాభము, అమెరికాకే లాభం. ఎందుకంటే పెద్ద విషయం చూడండి, భారత్ $500 బిలియన్ విలువైన, అంటే రూపాయల్లో అయితే 45.5 లక్షల కోట్ల విలువైన అమెరికన్ క్రూడ్ ఆయిల్, బొగ్గు, టెక్నాలజీ, వ్యవసాయ ఉత్పత్తులు, ఇతర ఉత్పత్తుల్ని భారత్ కొనుగోలు చేస్తుంది అమెరికా నుంచి. వీలైనంత ఎక్కువగా అమెరికా ఉత్పత్తుల్ని కొనడానికి మేము కట్టుబడి ఉన్నాము అని చెప్పి మోదీ నాకు హామీ ఇచ్చారు అని చెప్తున్నాడు ట్రంప్. $500 బిలియన్, 45.5 లక్షల కోట్ల రూపాయలు. మోస్ట్ డేంజరస్ ప్రపోజల్ ఇది. ట్రంప్ ఫోన్లో ఇట్లాంటి ప్రపోజల్ పెట్టినప్పుడే హౌ డేర్ యూ ట్రంప్ టు ప్రపోజ్ దిస్ కైండ్ ఆఫ్ ఏ డీల్ అని చెప్పి దవడ పగిలేలాగా మోదీ సమాధానం చెప్పుండాల్సింది. అమెరికా నుంచి ఇండియా $500 బిలియన్ వస్తువుల్ని కొనడం అంటే ఏంటో తెలుసా? మొత్తం ఇండియాలోకి అమెరికా వస్తువుల్ని ఇట్లా డంప్ చేసేయడం, అమెరికన్ ప్రోడక్ట్స్తో ఇండియన్ మార్కెట్స్ని నింపేసేయడం. మొన్న నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన దేశ బడ్జెట్, మొత్తం 1 year బడ్జెట్, యాన్యువల్ బడ్జెట్ ఎంతో తెలుసా? మొత్తం వాల్యూ 53 లక్షల కోట్లు. అలాంటిది ఒక్క అమెరికా నుంచే 45.5 లక్షల కోట్ల వస్తువుల్ని ఇండియన్ మార్కెట్స్లోకి అమెరికా మీరు కొనండి అని చెప్పి చెప్తోంది. దేశ బడ్జెట్లో 80% అంత పెద్ద మొత్తంలో బిజినెస్ చేసుకుంటాం మేము మీ మీద అని చెప్పి చెప్తోంది. సో అప్పుడు ఇక్కడుండే పరిశ్రమలు, మన రైతుల ఉత్పత్తులు, ఇక్కడ జరిగే ఉత్పత్తి ఎవరు కొనాలి? పైగా ఇప్పుడు మన దేశానికి అమెరికా నుంచి టారిఫ్ వస్తుంది. ఈ డీల్ తర్వాత మనం అమెరికా వస్తువుల మీద వేసే టారిఫ్ క్రమంగా 0 అయిపోతుంది. చాలా వస్తువుల మీద టారిఫ్ వేయలేము. 0 అంటే కొన్నిటి మీద మాత్రమే వేస్తాం. మెజారిటీ వస్తువుల మీద 0 టారిఫ్ అని చెప్పి కదా ట్రంప్ చెప్తున్నారు. ప్రపంచంలో ఎక్కడైనా సరే ఇంత దిక్కుమాలిన డీల్ ఉంటుందా? ఇది నిజానికి యాంటీ ఇండియా డీల్. ఇలాంటి ఒక డీల్ని మోదీ ఒప్పుకున్నారు అంటే నమ్మడానికి ఆశ్చర్యంగా అనిపిస్తుంది. అమెరికా నుంచి అన్ని వస్తువులు మనం కొంటే ట్రంప్ అమెరికా ప్రజలకు ఇచ్చిన మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అని హామీ ఇచ్చారు కదా, అది ట్రంప్ నెరవేర్చినట్లు అవుతుంది విజయవంతంగా. కానీ మనకేమొస్తుంది? మనం అమెరికా వస్తువులు కొంటే మోదీస్ మేక్ ఇన్ ఇండియా నినాదం గాల్లో కలిసిపోతుంది, ఏమీ కనిపించకుండా పోతుంది. భారతదేశాన్ని ట్రంప్ ఈ స్థాయిలో ఎలా ఎక్స్ప్లాయిట్ చేయగలుగుతున్నాడు? పైగా ఏమన్నాడు?
ప్రధాని మోదీ మేమిద్దరము గొప్ప పనులు పూర్తి చేశాము అని చెప్పి డబ్బా కొట్టుకుంటున్నాడు. ఒక్కటి మాత్రం మనం రియలైజ్ అవ్వాలి, ట్రంప్ను అప్రిషియేట్ చేయాలి. అమెరికన్ ప్రెసిడెంట్గా అడుగడుగున అమెరికా ప్రయోజనాలకి కట్టుబడి హయ్యెస్ట్ ప్రయారిటీ అమెరికా ప్రయోజనాలకి ఇచ్చి అక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా ట్రంప్ పనిచేస్తున్నాడు. మన దేశ ప్రధాని ఇండియా ప్రయోజనాలని కాపాడే విషయంలో ట్రంప్ స్థాయిలో ఎందుకు పనిచేయట్లేకపోతున్నారు? సో ముఖ్యంగా ట్రంప్ విషయంలో, ట్రంప్ని డీల్ చేసే విషయంలో, ట్రంప్ని హ్యాండిల్ చేసే విషయంలో, ట్రంప్కు సమాధానం చెప్పే విషయంలో, ట్రంప్ చేస్తున్న ఆరోపణల్ని కానీ లేకపోతే ట్రంప్ చాలాసార్లు చాలా మాట్లాడాడు. మోడీ మీద మాట్లాడాడు, ఇండియా మీద మాట్లాడాడు, మన ఎక్స్టర్నల్ అఫైర్స్ మీద మాట్లాడాడు. We stopped India and Pakistan from fighting two nuclear nations. He wanted to, Modi's a very good man. Yes. He's a good guy. He knew I was not happy. And it was important to make me happy. They do trade. India, very, very tough. Very, very tough. వీటి ఎక్కడా కూడా ట్రంప్కి ఒక్క మాట కూడా ఎదురుగా మాట్లాడిన సందర్భమే లేదు. ఈవెన్ పార్లమెంట్లో మాట్లాడినప్పుడు కూడా ట్రంప్ పేరెత్తకుండా చాలా జాగ్రత్తగా మాట్లాడారు. అంత స్వామి భక్తి ప్రకటించుకోవాల్సిన అవసరం మన మోదీ గారికి, మన విశ్వగురువు గారికి ఏమొచ్చింది? మోదీ ఏమన్నారు? నా మిత్రుడు ట్రంప్తో మాట్లాడాను, భారత ఉత్పత్తుల మీద సుంకాలను 18% తగ్గించడం హర్షణీయము. ఇలా తగ్గించినందుకు 140 కోట్ల మంది భారతీయుల తరఫున ట్రంప్కు హృదయపూర్వక ధన్యవాదాలు. ప్రపంచంలో 2 పెద్ద ఆర్థిక వ్యవస్థలు, పెద్ద ప్రజాస్వామ్య దేశాలు కలిసి పనిచేస్తే మన ప్రజలకు మేలు జరుగుతుంది. ఏంటా మేలు? సో ఈ ట్రేడ్ డీల్ పరస్పర ప్రయోజనాలకు, అద్భుతమైన అవకాశాలకు మార్గం సుగమం చేస్తుంది అని చెప్పి అన్నారు. మోదీ గారు చెప్పిన వరల్డ్స్ బిగ్గెస్ట్ జోక్ ఏంటో తెలుసా? ఈ పోస్ట్లో ప్రపంచ శాంతి కోసం ట్రంప్ నాయకత్వం ఎంతో అవసరమంట. వచ్చిన 1 ఇయర్లో ట్రంప్ రెండోసారి అధ్యక్షుడైన ఫస్ట్ ఇయర్లోనే 6 దేశాల మీద యుద్ధాలు చేయడం ట్రంప్ ప్రపంచ శాంతి కోసం కృషి చేయడమా? వెనిజులా మీద దురాక్రమణ చేసి వెనిజులా అధ్యక్షుడు నికోలస్ మదురోను రాత్రికి రాత్రే కిడ్నాప్ చేసుకుని బందీగా తీసుకెళ్ళిపోయి వెనిజులాని ఇక మీద మేమే రన్ చేస్తాము, అక్కడుండే ఆయిల్ రిజర్వ్స్ అన్నిటి మీద మాదే హక్కు అనేలాగా ట్రంప్ ప్రకటించడం శాంతి కపోతంలాగా, శాంతి దూతలాగా కనిపించారా? అట్లా ప్రకటించిన ట్రంప్ మోదీ గారికి చివరిలో ఏమన్నారు ప్రధాని? 2 దేశాల మధ్య భాగస్వామ్యాన్ని మరింత ఎత్తుకు తీసుకెళ్లడానికి ట్రంప్తో కలిసి పనిచేస్తాము అని చెప్పి చెప్తున్నారు. ట్రంప్ 2 దేశాల కోసం పనిచేయట్లేదు, అమెరికా కోసం మాత్రమే పనిచేస్తున్నాడు ట్రంప్. మన మోదీ గారు ఎవరి కోసం పనిచేస్తున్నారు? ఇండైరెక్ట్గా మోదీ ట్వీట్ చెప్తున్న విషయం ఏంటంటే, ప్రపంచ శాంతి కోసం కృషి చేస్తున్న ట్రంప్ కోసం మనం రష్యా ఆయిల్ ఒప్పందాన్ని రద్దు చేసుకున్నా పర్లేదు అని చెప్పి చెప్తున్నారు. ట్రంప్ ట్వీట్లో ప్రకటించినట్లు ఫైనల్ డీల్లో మన దేశం అమెరికా వ్యవసాయ ఉత్పత్తుల్ని కొనడానికి, అమెరికాకు $500 బిలియన్ బిజినెస్ ఇవ్వడానికి ఒప్పుకుంటే మాత్రం అది నిజంగా మన దేశ రైతుల్ని నిలువున ముంచేసినట్లే. అంతకు మించిన నేరము, ద్రోహము ఏది ఉండదు. అమెరికా అక్కడ అగ్రికల్చర్ని విపరీతంగా ప్రోత్సహిస్తుంది. మన దేశం కంటే 100 రెట్లు ఎక్కువగా అక్కడ సబ్సిడీలు ఇచ్చి అక్కడుండే వ్యవసాయ ఉత్పత్తుల్ని ప్రోత్సహిస్తుంది. కాబట్టి అక్కడ రైతులు చాలా తక్కువ ధరకే అమ్మేస్తారు. సో వాళ్ళ పంటల్ని మన దేశం మీద డంప్ చేస్తే ఆ కష్టాలు అనుభవించాల్సింది మన రైతులు. ఎందుకంటే చాలా తక్కువ వస్తువులకి, ఇప్పుడు నేను 100 రూపాయలకు వచ్చే పప్పు 10 రూపాయలకో 20 రూపాయలకో నాకు దొరికిందనుకోండి, ఒక నార్మల్ కామన్ పర్సన్గా నాకు తక్కువ ధరకు వచ్చేదే నేను కొంటాను. మరి మన రైతు తన పంటని అమెరికా చాలా తక్కువ ధరకు అమ్ముతోంది అని చెప్పి అమెరికాతో పోటీపడి 19 రూపాయలకి అమ్మలేడు కదా, ఖచ్చితంగా అమ్మలేడు. అక్కడ నష్టపోయేది రైతు. ఇప్పటికే కష్టాలు సాగు చేయలేక, గిట్టుబాటు ధరలు లేక లక్షల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్న దేశం మంది. ఇప్పటికీ వ్యవసాయమే ప్రధానంగా ఉండే దేశం మంది. సో ఇలాంటి దేశంలోకి 0 ట్యాక్స్ పేరుతో అమెరికా వ్యవసాయ ఉత్పత్తుల్ని డంప్ చేస్తే ఆ ఒత్తిడిని తట్టుకునేంత కెపాసిటీ మన అగ్రికల్చర్ సెక్టార్కి, మన రైతులకి ఉంటుందా? జనం వాటినే కొంటారు. అప్పుడు మన రైతులు, ఇక్కడ ఉత్పత్తులు ఎవరు కొంటారు? ఇది చాలా పెద్ద భయం. అయితే గతంలో ప్రధాని నరేంద్ర మోదీ మన రైతులకు ఎట్టి పరిస్థితుల్లోనూ అన్యాయం జరిగే నిర్ణయాలు నేను తీసుకోను అని చెప్పారు. భారత్ अपने किसानों के, पशुपालकों के और मछुआरे भाई बहनों के हितों के साथ कभी भी समझौता नहीं करेगा. అప్పుడు ఇలా అన్న మోదీ ఇప్పుడు పార్లమెంట్ నడుస్తుంది కదా, ఈ డీల్ మీద ఒక క్లారిటీ ఇవ్వచ్చు కదా, రైతులకి ఏ నష్టం ఉండదు, నేను అప్పుడు చెప్పిన దానికే నేను కట్టుబడి ఉంటాను, ట్రంప్ చేసిన ప్రకటన తప్పు, అమెరికా నుంచి ఏ వ్యవసాయ ఉత్పత్తులు ఇండియాలోకి రానివ్వను అని చెప్పచ్చు కదా. డైరీ ఉత్పత్తులు, ధాన్యాలు అమెరికా నుంచి మన దేశంలోకి డంప్ అవ్వకుండా కొన్ని రక్షణ చర్యలు ఉంటాయంట ఫారెన్ అఫైర్స్లో, ఈ డీల్స్లో ఉంటాయి అని చెప్పి చెప్తున్నారు.
ఒకవేళ లేకపోతే ఎలా అనేది మన రైతుల భయం ఇక్కడ. అలా లేకపోతే అమెరికా నుంచి ఇతర ప్రోడక్ట్స్తో పాటు సోయాబీన్స్, కాటను, మొక్కజొన్న, గోధుమ ఇవన్నీ కూడా మన మార్కెట్లను ముంచెత్తుతాయి. చాలా తక్కువ ధరకే అవన్నీ దొరుకుతాయి. అప్పుడు మన రైతులు పంటలు అమ్ముకోలేక, పండించలేక, గిట్టుబాటు ధర లేక అవస్థలు పడాల్సి వస్తుంది. మొత్తం మన వ్యవసాయ రంగం కుప్పకూలే పరిస్థితి వస్తుంది. ఇండియాకు ఏమాత్రం లాభం చేయని ఈ డీల్ని నరేంద్ర మోదీ ఎందుకు ఒప్పుకున్నట్లు? ఇది కోట్ల డాలర్ల ప్రశ్న. ఇక్కడే ఎప్స్టీన్ ఫైల్స్ తెర మీదకి వస్తుంది. మోదీ పేరు ఈ ఎప్స్టీన్ ఫైల్స్లో బయటికి రావడాన్ని రాజకీయ విశ్లేషకులు, ఆర్థిక నిపుణులు ప్రస్తావిస్తున్నారు. ఎప్స్టీన్ ఫైల్స్లో మోదీ నేమ్ బయటకు వచ్చిన 2-3 రోజుల్లోనే అమెరికాకు పూర్తిగా అనుకూలంగా ఉండే ఈ ట్రేడ్ డీల్ని చేసుకోవడం, మోదీ అడగడం వల్ల నేను చేసుకున్నాను అని చెప్పి ట్రంప్ చెప్పారు కదా. సో దీని వెనుక ఎప్స్టీన్ ఫైల్స్ ఒత్తిడి ఉందా అనే అనుమానాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. జెఫ్రీ ఎప్స్టీన్ అనే ఒక ఫిడోఫైల్, అతను చైల్డ్ సెక్షువల్ అఫెండర్. అమెరికా కోర్టులు అతన్ని దోషిగా తేల్చాయి. మైనర్ గర్ల్స్ని అబ్యూజ్ చేశాడు, వాళ్ళని ఎక్స్ప్లాయిట్ చేశాడు అని చెప్పి. అతను ట్రంప్ సహా ప్రపంచంలోని చాలామంది బిగ్ షాట్స్కి ఫ్రెండ్. వాళ్ళని తన సీక్రెట్ లావిష్ ఐలాండ్కి తీసుకెళ్ళి వాళ్ళకి చాలా ఘనంగా విందులిచ్చి అక్కడ 100 మంది మైనర్ గర్ల్స్ మీద సెక్షువల్ అసాల్ట్స్ చేయించాడు అనేది అతని మీద నమోదైన కేసు. ఆ కేసులో అన్ని ఆధారాలతో, బాధితుల వాంగ్మూలాలతో అతన్ని అమెరికా కోర్టులు దోషిగా తేల్చాయి. 2019లో అమెరికా జైల్లోనే ఉరేసుకొని చనిపోయాడు. ఆ జెఫ్రీ ఎప్స్టీన్ ఎవరెవరితో టచ్లో ఉన్నాడు, ప్రపంచ నేతలు, బిగ్ పీపుల్ ఎవరెవరితో అతనికి సంబంధాలు ఉన్నాయి అనేవి ఎప్స్టీన్ ఫైల్స్ రూపంలో లక్షలాది డాక్యుమెంట్స్ని అమెరికా న్యాయ విభాగం బయటపెడుతూ వస్తుంది. మైకేల్ జాక్సన్, ఎలన్ మస్క్, అమెరికా మాజీ అధ్యక్షుడు బిల్ క్లింటన్, అలాగే అనిల్ అంబానీ, సైంటిస్ట్ స్టీఫెన్ హాకింగ్స్, వీళ్ళందరి పేర్లు కూడా ఎప్స్టీన్ ఫైల్స్లో బయటకు వచ్చాయి. జెఫ్రీ ఎప్స్టీన్ ఫైల్స్లో నరేంద్ర మోదీ పేరు 100 సార్లు బయటకు వచ్చింది. పారిశ్రామికవేత్త అనిల్ అంబానీ అండ్ జెఫ్రీ ఎప్స్టీన్ మధ్య మోదీకి సంబంధించిన సంభాషణ నడిచింది. మోదీకి తానొక అంతర్గత మనిషిని అనేలాగా జెఫ్రీ ఎప్స్టీన్తో అనిల్ అంబానీ సంభాషణలు ఉన్నాయి. ఒక దగ్గర ఏమంటాడంటే జెఫ్రీ ఎప్స్టీన్తో అనిల్ అంబానీ, "వీ నీడ్ యువర్ గైడెన్స్ ఆన్ డీలింగ్ విత్ వైట్ హౌస్ ఫర్ ఇండియా లీడర్షిప్ అండ్ డిఫెన్స్ కోఆపరేషన్." అంటే నాకేంటి, ఇన్ రిటర్న్ నాకేమొస్తుంది అని జెఫ్రీ ఎప్స్టీన్ అడిగినప్పుడు, ఇండియన్ మార్కెట్ వాట్ ఎవర్ వర్క్స్ అంటున్నారు. ఎంటైర్ ఇండియన్ మార్కెట్, నీకు ఏది కావాలంటే అది అని చెప్పి అనిల్ అంబానీ చెప్తున్నారు. జెఫ్రీ ఎప్స్టీన్ రాసిన ఒక మెయిల్లో ఏముంది అంటే 2017లో నరేంద్ర మోదీ ఇజ్రాయెల్ పర్యటన చేసినప్పుడు అమెరికా అధ్యక్షుడికి బెనిఫిట్ అయ్యేలాగా డాన్స్ చేశాడు, పాట పాడాడు. అంటే ఎలా చెప్తే అలా చేశాడు అని అర్థం. డాన్స్ చేశాడు, పాట పాడాడు అంటే ఎలా చేయమంటే అలా చేశాడు అని, లేకపోతే ఏవో ప్రయోజనాలు కాపాడాడు అని. అండ్ ఇంకా ఏముంది, వాళ్ళు కొన్ని వారాల క్రితం కలిశారు, ఇట్ వర్క్డ్ అని చెప్పి బోల్డ్ లెటర్స్లో ఉంది. ఇట్ వర్క్డ్ అనేది 2017 అంటే ట్రంపే అమెరికా ప్రెసిడెంట్. ఇట్ వర్క్డ్ అంటే ఏంటి, ఏం పని జరిగింది మోదీ చర్యల వల్ల, మోదీ సింగింగ్, డాన్సింగ్ వల్ల అనేది ఇప్పుడైతే ఎవరికీ తెలియట్లేదు. మన కేంద్ర ప్రభుత్వం వీటిని కొట్టిపారేస్తుంది. అసందర్భ ఆరోపణలు అనేలాగా, పనికిరాని ఆరోపణలు అనేలాగా తీసిపడేస్తుంది. పూర్తి స్థాయిలో వివరణ ఇవ్వట్లేదు వీటి మీద. ఒక్కసారి ఊహించుకోండి, మోదీ పేరు కాకుండా మన దేశంలో ప్రతిపక్షంలో ఉన్న ఏ ముఖ్యమంత్రి పేరో, రాహుల్ గాంధీ పేరో, లేకపోతే సోనం వాంగ్చుక్ లాంటి ఒక యాక్టివిస్ట్ పేరో ఈ ఎప్స్టీన్ ఫైల్స్లో బయటకు వచ్చుంటే కేంద్రం రియాక్షన్, బీజేపీ రియాక్షన్ ఎలా ఉండేది? లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, మోదీ పేరు ఉన్న ఎప్స్టీన్ ఫైల్స్ ఇంకా చాలా ఉన్నాయి రిలీజ్ కావాల్సినవి, మోదీతో సంబంధం ఉన్నవి, అందుకే నరేంద్ర మోదీ ట్రంప్కు పూర్తిగా సరెండర్ అయిపోయారు అని చెప్పి చాలా తీవ్రమైన ఆరోపణలు చేశారు. కాంప్రమైజ్ అయ్యి డీల్ చేసుకున్నారు అని చెప్పి కూడా విమర్శించారు. एप्स्टाइन फाइल्स में जो है, जो पूरा देश जानना चाहता है मगर अभी अमेरिका ने रिलीज नहीं किया है, और दूसरा जो अदानी जी पर केस है, जो एक्चुअली मोदी जी पर केस है, क्योंकि वो बीजेपी का फाइनेंशियल स्ट्रक्चर है, मोदी जी का फाइनेंशियल स्ट्रक्चर है, तो ये 2 प्रेशर पॉइंट्स हैं. और आप ये बात समझ लो, देश ये समझ ले कि प्रधानमंत्री कॉम्प्रोमाइज्ड है. రాహుల్ గాంధీ వ్యాఖ్యల్ని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ ఖండించారు. రాహుల్ గాంధీ ఉత్త నెగిటివ్ మైండ్ సెట్తో ఇలా మాట్లాడుతున్నారు. ట్రేడ్ డీల్ని దేశమంతా కూడా చాలా ఘనంగా సెలబ్రేట్ చేసుకుంటుంది అని చెప్పి బీజేపీ వర్షన్ అది. और मित्रों, मैं पूरी तरीके से निंदा करता हूं राहुल गांधी जी और उनके सभी पार्टी और मित्र पक्ष के नेताओं का, जो इस प्रकार की ओछी सोच, नकारात्मक सोच फैलाने का पाप कर रहे हैं.
ఫైనల్గా చెప్పేది ఏంటంటే ఈ డీలు కేవలం టారిఫ్ని 50 నుంచి 18% సంబంధించింది మాత్రమే అయితే నిజంగానే సెలబ్రేట్ చేసుకోవచ్చు. ఏదో ట్రంప్ తగ్గించాడు, ఇంకా ఇంతకు మించి తగ్గించే అవకాశమే లేదు, కాబట్టి ఇది మనకు మంచిదే, మొత్తం ఏషియాలో చూసుకున్నా కూడా మనకే తక్కువ టారిఫ్ ఉంది అని చెప్పి సంతృప్తి చెందొచ్చు. ఇప్పుడు మనం కోరుకోవాల్సింది ఒకటే, ప్రధాని మోదీకి, ప్రధాని ఇందిరాగాంధీకి ఉన్న ధైర్యం అమెరికాని ఎదుర్కొనే విషయంలో మోదీ నమ్మే దైవం మోదీ గారికి ఇవ్వాలి అని చెప్పి మనం కోరుకోవాలి. What then do you expect the future of India to be, Mrs. Gandhi? Well, the future of India is for us to decide, and we will fight it out in India. I don't think it's anybody else's business. ట్రంప్ బెదిరింపులకు లొంగకుండా ఫైనల్ డెసిషన్ తీసుకునేంత ధైర్యము మోదీ గారికి ఇవ్వాలి అని చెప్పి మనం బలంగా కోరుకోవాలి, అదే డిమాండ్ చేయాలి. ఈ డీల్ని యాజ్ ఇట్ ఈస్గా ట్రంప్ ప్రపోజ్ చేసినట్లుగా ఎట్టి పరిస్థితుల్లోనూ మన దేశం ఒప్పుకోకూడదు. ఫ్రెండ్స్, మన దేశ మీడియా జర్నలిస్టులు అడగాల్సింది ప్రభుత్వాల్ని ఇలాంటి ప్రశ్నలే. కానీ దురదృష్టవశాత్తు మొత్తం ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటే వాటికన్నిటికీ ఆహా మోదీ, ఓహో మోదీ, వావ్ మోదీ, భలే భలే డీల్ చేసుకున్నాం మోదీ అని చెప్పి పొగిడే ఒక డబ్బా సంస్థల్లాగా మీడియా ఛానల్స్ మారిపోయాయి. అండ్ యూట్యూబ్లో కంటెంట్ చేసే చాలామంది కాంటెంట్ క్రియేటర్స్ని లక్షల మంది నమ్ముతారు కదా, మోదీ దెబ్బ, చైనా పాకిస్తాన్ అబ్బా అబ్బా అని చెప్పి రోజుల కొద్దీ వీడియోలు చేస్తున్నారు. లక్షల మంది యువతని చాలా తెలివిగా తప్పుదారి పట్టిస్తున్నారు. వాస్తవాలు చెప్పే నాలాంటి వాళ్ళ వీడియోల కింద హేట్ కామెంట్స్ పెడతారు, యాంటీ నేషనల్స్గా, యాంటీ హిందూస్గా ప్రొజెక్ట్ చేస్తారు. అసలైన దేశభక్తి పార్టీలను, మతాలను, నాయకులను పొగడ్డంలో ఉండదు. మన దేశ పాలకులు తీసుకునే ప్రతి నిర్ణయాన్ని చాలా క్రిటికల్గా చూడడంలో, క్వశ్చన్ చేయడంలో ఉంటుంది. ఎందుకంటే పాలకుల్ని మనకు వర్క్ చేయడానికి ఎన్నుకున్నాం, అపాయింట్ చేసుకున్నాం. వాళ్ళ రహస్యాల్ని కాపాడుకోవడం కోసం, కుంభకోణాలు బయటికి రాకుండా చూసుకోవడం కోసం మన దేశ ప్రయోజనాల్ని కాంప్రమైజ్ చేస్తే ప్రజలుగా వాటిని చూస్తూ ఊరుకోకుండా క్వశ్చన్ చేయగలగాలి. మోదీ పాలసీస్ చేసినా, ఫారిన్ టూర్లు చేసినా దానికి పెట్టే ప్రతి పైసా కూడా మనం కట్టే ట్యాక్స్ డబ్బుల్లో నుంచి వెళ్తుంది. పాలసీ మేకర్స్ని క్రిటికల్గా చూడడం, వాళ్ళ నిర్ణయాల వెనుక అసలు కారణాలని తెలుసుకొని క్వశ్చన్ చేయడం అనేది వ్యక్తులుగా మన ప్రైమరీ డ్యూటీ. నేను గుంపులో గోవిందులాగా వీడియోలు చేయదలుచుకోలేదు. బిట్టర్ ట్రూత్స్ ఖచ్చితంగా చెప్పాలి అని ఫిక్స్ అయ్యాను. అది కూడా డిగ్నిఫైడ్ లాంగ్వేజ్తో చెప్పాలి అని అనుకుంటున్నాను. వాస్తవాలు మీ ముందు పెట్టాలి అనుకుంటున్నాను. సో అఫ్ కోర్స్ రాళ్ళు వేసే వాళ్ళు ఎప్పుడూ ఉంటారు, కానీ నిజం తెలుసుకున్న రోజు వాళ్ళే రియలైజ్ అవుతారు. ప్రజలకు ఉపయోగం లేని కంటెంట్ ఈ ఛానల్లో రాదు, ఉండదు. కానీ ఇలాంటి ఛానల్స్ స్ట్రాంగ్గా నిలబడాలి, ప్రజల వాయిస్ని బలంగా వినిపించాలి అంటే ప్రజలుగా మీ సపోర్ట్ చాలా అవసరం. సో మీరు నా వీడియోని 2 రకాలుగా సపోర్ట్ చేయొచ్చు. ఇక్కడున్న QR కోడ్ స్కాన్ చేసి డైరెక్ట్గా పే చేయొచ్చు, లేదా జాయిన్ బటన్ క్లిక్ చేసి ఈ ఛానల్లో పెయిడ్ మెంబర్స్గా చేరి ప్రతి నెల కూడా చాలా చిన్న మొత్తాల్లో ఈ ఛానల్ నడవడానికి మీ సపోర్ట్ అందించవచ్చు. మరో వీడియోతో మళ్ళీ కలుస్తాను. థ్యాంక్ యూ సో మచ్.